ఇటీవల కేంద్ర ప్రభుత్వం డిజిటల్ లావాదేవీలను ప్రారంభించిన విషయం మనందరికీ తెలుసు. ఈ లావాదేవీలు చేసిన వారికి కేంద్రం బహుమానంగా 150 కోట్లను అందించబోతోంది. ప్రభుత్వం నిర్వహించిన లక్కీ డ్రాలో గెలుపొందిన 10 లక్షల మంది వినియోగదారులకు 153 కోట్లను బహుమానంగా అందించాలని ప్రభుత్వం సిద్ధమైంది. ప్రజలను నగదు రహిత లావాదేవీల వైపు మళ్లించేందుకు గత ఏడాది డిసెంబర్ 25న లక్కీ గ్రాహక్ యోజన అనే పేరుతో ఇటు వినియోగదారులకు, డిజిధన్ వ్యాపార యోజన పేరుతో అటు వ్యాపారులకు 2 పథకాలు ప్రారంభించింది కేంద్రం. ఈ 2 పథకాలు ఏప్రిల్ 4 వరకు కొనసాగనున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తాజా గణాంకాల ప్రకారం డిజిటల్ పేమెంట్స్ నిర్వహించిన ప్రజలు, వ్యాపారులను ప్రభుత్వం గుర్తించి విజేతలను ఎంపిక చేస్తుంది. మొత్తం 9.8 లక్షల మంది ఈ స్కీముల్లో విజేతలు కాగా, వీరిలో 9.2 లక్షల మందికి పైగా వినియోగదారులు, 56,000 మంది వ్యాపారులు ఉన్నట్లు చెప్తున్నారు. గెలుపొందిన వారిలో ఎక్కువ మంది మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వారు ఉన్నారని సమాచారం. కాగా నోట్ల రద్దు తర్వాత ప్రస్తుత పరిస్థితులు మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవడం, మార్కెట్లో నగదు చలామణి పెరగడంతో ఈ 2 పథకాలపై దాని ప్రభావం పడుతున్నట్లు అధికారులు చెప్తున్నారు.